హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ అవి చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకుంటారు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా మేబీ యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే మీ పర్సన్ నేమ్‌లో ఉన్న ఫస్ట్ లెటర్ ప్రకారం అసలు వాళ్ళు మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేయడానికి ఛాన్స్ ఉందా? అంటే మీ దగ్గరికి ఏమైనా రావడానికి ఛాన్సెస్ తీసుకుంటారా? వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. చాలా మంది అంటే ఈ మధ్య కాలంలో కామెంట్స్ పెడుతున్నట్టుగా నాకు కనిపిస్తుంది. నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నవాళ్ళు మళ్ళీ కాంటాక్ట్ చేస్తారా? బ్రేకప్ అయిన వాళ్ళు మళ్ళీ కాంటాక్ట్ చేస్తారా? ఇలాంటి రీడింగ్స్ చేయమని చెప్పి పెడుతున్నారు. ఇంతకు ముందు కూడా నేను ఇలాంటి రీడింగ్స్ చాలా చేశానండి. బట్ మళ్ళీ మళ్ళీ పెడుతున్నారు. నేనైతే ఒకటే చెప్తాను. ఇలాంటి రీడింగ్స్ చేయడం అనేది ఇంట్రెస్టే. బట్ ఏంటంటేనండి ఎనర్జీస్ అనేవి ఇమ్మీడియేట్‌గా చేంజ్ అవ్వవండి. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ కానీ ఒక 3 మంత్స్, 6 మంత్స్ ఆర్ 1 ఇయర్‌లో ఏమైనా సరే కొన్ని సిట్యుయేషన్స్ కానీ జరిగుంటే, ఏమైనా సెపరేషన్ ఫేజ్‌లో ఉంటే, మోస్ట్‌లీ అలాంటి వాళ్ళకి చేంజెస్ అనేవి రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయండి. బట్ ఒక 2 ఇయర్స్ లేకపోతే 3 ఇయర్స్, 5 ఇయర్స్ ఆల్‌మోస్ట్ అలా సెపరేట్ అయిన వాళ్ళ సిట్యుయేషన్స్ ఏంటంటే, ఎక్కడో చేంజ్ అవ్వడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేనిక్కడ ఒకటే చెప్తాను. ఈ రీడింగ్ ఏంటంటే ఎవరైనా చూడొచ్చు. స్పెసిఫిక్‌గా మీకు కూడా క్లారిటీ రావాలని నేను కూడా ఆల్ఫాబెట్స్‌తో రీడింగ్ అయితే చేశాను. బట్ ఒకటే చెప్తానండి. మీరొక రీడింగ్ చెప్పినప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది ఎంత ఇంపార్టెంటో, ఆ రీడింగ్ నేను ఎంత ఫ్రీక్వెంట్‌గా చేస్తున్నాననేది కూడా మీరు చూసుకొని కామెంట్ పెడితే బావుంటుంది. ఎందుకంటే కొంతమంది కొత్త పర్సన్ వస్తారా? రారా? అని చేయమంటారు. కొంతమందేంటంటే రీయూనియన్ జరుగుతదా? లేదా? చేయమంటారు. కొంతమంది జాబ్ వస్తదా? రాదా? అని చేయమంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి. పబ్లిక్ ఇంట్రెస్ట్ ప్రకారం ఎంతవరకు నేనైతే చేయడానికి ట్రై చేస్తానో, అలానే టారో లిమిటేషన్స్ ప్రకారం కూడా నేను చేస్తానండి. ఇప్పుడు ఒక జనరల్ రీడింగ్‌లో జాబ్ వస్తుందా? రాదా? అంటే రావచ్చు, రాకపోవచ్చు. అది పక్కాగా మీకే రావాలని రూల్ ఏం లేదండి. నేను చెప్పిన జనరల్ రీడింగ్ ప్రకారం. మేబీ ఛాన్సెస్ అనేవి ఎలా ఉంటాయంటే 50, 50 ఉంటాయి. మీ కార్డ్స్ ఎనర్జీ పిక్ చేసుకుంటే 100% కూడా వర్కౌట్ అవుతది. నా దగ్గరికొచ్చి చెప్పిన వాళ్ళున్నారండి. బట్ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే అది ఎలా ఉంటుందంటే అందరికి సేమ్ ఉండదు కదా! జాబొస్తుంది అంటే అందరికి జాబ్ రావాలని రూల్ ఏం లేదండి. అది కొంతమందికి రావచ్చు, కొంతమందికి రాకపోవచ్చు. దానికి సంబంధించి నేను అందుకే ఎప్పుడు రీడింగ్స్ అయితే చేయనండి. చెయ్యాలని కూడా అనుకోను. ఎందుకంటే అది కైండ్ ఆఫ్ మిస్‌లీడింగ్ లాంటిది. అండ్ ఈవెన్ రీయూనియన్ జరుగుతదా? లేకపోతే పర్సన్ వస్తారా? రారా? ఇలాంటి రీడింగ్స్ కూడా నేనేంటంటే అంటే ఇంతకు ముందైతే ఎక్కువ చేసేదాన్ని కానీ ఇప్పుడు జస్ట్ ఏంటంటే ఉన్న సిట్యుయేషన్స్‌లో ప్రాబ్లమ్స్‌ని ఎలా అడ్రెస్ చేయాలి? అసలు థింగ్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది గైడెన్స్ ఇస్తే మీరు అది ఫాలో అయితే మీ లైఫ్ ఏమైనా చేంజ్ అవుతుందండి. వ్యక్తులు వస్తారా? రారా? అంటే ఇక్కడ ఇలాంటి రీడింగ్స్ ఏంటంటే 2, 3 మంత్స్‌కి ఒకసారి చేసినా పర్వాలేదు. ఎందుకంటే వ్యక్తుల ఎనర్జీ చేంజ్ అయితేనే మీకు ఇక్కడ ఏమైనా పాసిబిలిటీస్ కనిపిస్తాయి. సో, అందుకే నేనేం చెప్తానంటే మీరు ఒక రీడింగ్ ఎక్స్‌పెక్ట్ చేసినప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎంతవరకు ఉంది? అండ్ నేనది ఎంత ఫ్రీక్వెంట్‌గా చేశాను అనేది చూసుకొని మీరు నాకేమైనా సజెషన్స్ ఇస్తే బావుంటుంది. అది అందరికి యూజ్ అవుతుందంటే డెఫినెట్‌గా నేను చేస్తాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు ఏదైనా ఒక రీడింగ్ కావాలి అనుకున్నప్పుడు మీరు కామెంట్స్‌లో పెడితే సరిపోతుందండి. దానికోసం మళ్ళీ మీరు నాకు ఇన్‌స్టాగ్రామ్‌లోని, వాట్సాపుల్లో లేకపోతే మెయిల్స్ చేయడం అయితే మాత్రం వేస్టు. ఎందుకంటే మీరొక కామెంట్ పెడితే నేనది అక్కడ కూడా చూస్తాను. దానికోసం మళ్ళీ మీరేంటంటే నాకు పర్సనల్‌గా మెసేజ్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ఇంట్రెస్ట్ అందరికీ ఉంటది అని నాకనిపిస్తే డెఫినెట్‌గా నేను చేస్తాను మీరు చెప్పకపోయినా. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏ, డి, జి, జే, ఎం, పి, ఎస్, వి, వై ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి బి, ఈ, హెచ్, కే, ఎన్, క్యూ, టి, డబ్ల్యూ, జెడ్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి సి, ఎఫ్, ఐ, ఎల్, ఓ, ఆర్, యు, ఎక్స్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. మీ పర్సన్ నేమ్ ప్రకారం మీరేంటంటే కార్డ్ సెట్‌ని పిక్ చేసుకోవచ్చు.
నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్ లో టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరే పర్టికులర్ రీడింగ్ చూడాలనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్ గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టికులర్ గా ఈ ADGJMPSVY ఆల్ఫాబెట్స్ తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఉన్నారో వాళ్ళ కోసం రీడింగ్ చూడాలనుకున్న వాళ్ళ కోసమేనండి. సో చూద్దాం అసలు మీ వ్యక్తి ఏమైనా సరే మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయా, అంటే అసలు వాళ్ళు ఏమైనా సరే కలిసే ప్రయత్నం చేస్తారా, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది అయితే చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్గా మీ పర్సన్ రొమాంటిక్ టైప్ అండి. మీకు ఎమోషనల్ గానే కనెక్ట్ అయ్యారు, కానీ స్టిల్ ఈ పర్సన్ ఎలాంటి వాళ్ళంటే రియాలిటీలోని అంటే రిలేషన్షిప్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ప్రాక్టికల్ గా థింక్ చేసి అంటే డెసిషన్స్ తీసుకోవడం కానీ అసలు సిచ్యువేషన్స్ ఏంటి అని అనాలిసిస్ చేయడం కానీ అలాంటిది ఏం చేసినట్టు లేదు పాస్ట్ లో. డెఫినెట్ గా ఈ పర్సన్ ఎలా ఆలోచించారంటే మనం ఈ పర్సన్ ని హ్యాండిల్ చేయగలం, ఈ రిలేషన్షిప్ ని మనం ఓన్ వేలో కంట్రోల్ చేయగలం, సో ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ వరకే అనుకున్నారండి. వాళ్ళు ఎప్పుడూ కూడా డీప్ గా ఈ రిలేషన్షిప్ లో ఇన్వాల్వ్ అయ్యి అంటే ప్రాబ్లమ్స్ ఎలాంటివి వస్తాయి, ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేయాల్సి ఉంటుందా, లేకపోతే థింగ్స్ అనేవి వర్కౌట్ చేసుకోగలరా, ఇవేం ఆలోచించలేదండి. బేసిక్ గా ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళు చెప్పిన మాటలు కానీ వాళ్ళు చేసే పనులతోని రిలేషన్షిప్ స్టాండర్డ్ ని పెంచారు, అంటే మీ ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెంచారండి. వాళ్ళు అంటే ఇలా ఉంటారు, ఇలా మాట్లాడతారు, ఇలానే చేస్తారు, ఇలా కాకుండా వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారు, ఏం చేస్తారు, ఇదేది కూడా మీరు గెస్ చేసుకోలేనట్టుకు మాత్రం ఉండేవారని చెప్పొచ్చండి. అంటే ఈ పర్సన్ మిమ్మల్ని అంతలా అట్రాక్ట్ చేశారనమాట వాళ్ళ చామ్స్ తో. సో బేసిక్ గా మరి మీకు ఈ పర్సన్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి కదా, అది చాలా కామన్. బట్ ఈ పర్సన్ ఏంటంటే చాలా రోజుల నుంచి మీ విషయంలో ఆలోచిస్తున్నారండి. వాళ్ళు వాళ్ళలా ఉంటే మీరు అట్రాక్ట్ అవుతున్నారు, స్టాండర్డ్స్ అంతా మంచిగానే ఉన్నాయి, లేకపోతే మీరు కూడా ఈ వ్యక్తికి బాగా కనెక్ట్ అయ్యారు, అంతా ఓకే. కానీ ఇప్పుడు ఈ వ్యక్తికి ఏమనిపిస్తుందంటే వాళ్ళు అసలు మిమ్మల్ని హ్యాండిల్ చేయగలరా లేదా, అసలు వాళ్ళకి ఈ రిలేషన్షిప్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, సిచ్యువేషన్స్ ఏ విధంగా చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఇలాంటి ఆలోచనలు మొదలయ్యాయండి. అంటే అప్పటి వరకు రొమాంటిక్ గా ఉన్న పర్సన్, అప్పటి వరకు అంటే వ్యక్తుల్ని అట్రాక్ట్ చేసుకునే పర్సన్ సడన్ గా ఆలోచనలో పడ్డారు, ఈ రిలేషన్షిప్ ని అసలు మనం హ్యాండిల్ చేయగలమా, ఎందుకంటే ఇది వాళ్ళకి ఎందుకో హెవీగా అనిపించడం స్టార్ట్ అయిందండి. వాళ్ళకి మీ సిచ్యువేషన్స్ మరి క్లియర్ గా అర్థమయ్యాయో, లేకపోతే మీ లైఫ్ స్టైల్ వాళ్ళకి అర్థమైందో, మొత్తానికి ఇక్కడ వాళ్ళకి ఏం అర్థమైందో తెలియదు, కానీ వాళ్ళు ఏంటంటే ఆలోచించుకోవడం స్టార్ట్ చేశారు. అంటే ఈ రిలేషన్షిప్ మన వల్ల అవుతుందా, మనం హ్యాండిల్ చేయగలమా, ఈ పర్సన్ ఏంటంటే మన స్టాండర్డ్స్ మ్యాచ్ చేస్తారా, వీళ్ళు అంటే మనం అనుకున్నట్టు ఉంటారా, లేకపోతే ఈ రిలేషన్షిప్ లో మనం ఇంకా కష్టపడే పరిస్థితి వస్తుంది అనుకుని ఇలా రియాలిటీని చూడడం స్టార్ట్ చేశారు. సో వాళ్ళు ప్రాక్టికల్ గా థింక్ చేయడం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో, ఇప్పటి వరకు అయితే వాళ్ళు ప్రాక్టికల్ గా ఏం థింక్ చేయలేదండి. మీతో ఉన్నప్పుడు మాత్రం చాలా వరకు ఎమోషనల్ గా కనెక్ట్ అయితే అయ్యారు, కానీ ప్రాక్టికల్ గా థింక్ చేయడం అంటే ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేశారు, జనరల్ గా మీకు కనెక్ట్ అయ్యారు. సో వాళ్ళు వాళ్ళలాగా థింగ్స్ ని హ్యాండిల్ చేసుకుంటూ వెళ్ళారు, అంతా ఓకే అండి. కాకపోతే ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే భయం వేస్తుంది. క్లియర్ కట్ గా మీరు వేరు, వాళ్ళ వేరు, మీ ఒపీనియన్స్ వేరు, వాళ్ళ ఒపీనియన్స్ వేరు, మీరు మాట్లాడే మాటలు, మీ పద్ధతులు వేరు, వాళ్ళవన్నీ కూడా వేరు అనేది వాళ్ళు క్లియర్ కట్ గా అర్థం చేసుకుంటున్నారండి. ఇది వాళ్ళకి యాక్చువల్ గా భయం వేస్తుంది, ఎందుకంటే మీరు వాళ్ళని అర్థం చేసుకోరేమో, మీరు వాళ్ళకి థింగ్స్ కాంప్లికేట్ చేస్తారేమో, అలానే వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని అర్థం చేసుకోలేరేమో, సో ఇదంతా కూడా కష్టమైపోతుందేమో అని వాళ్ళు అనుకుంటున్నారు. ఎక్కడో వాళ్ళకి ఛాన్స్ తీసుకోవాలని ఉంది, కానీ ఈ ఛాన్స్ తీసుకుంటే కాన్సిక్వెన్సెస్ ఎలాంటివి ఫేస్ చేస్తారనే భయం కూడా ఉందండి. కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు కేర్ ఫ్రీగా ఉండడం కానీ, ఇలా వాళ్ళు ఏంటంటే రొమాంటిక్ గా వ్యక్తులతో కనెక్ట్ అవ్వడం కానీ, లేకపోతే ఒక పర్సన్ తో ఏంటంటే వాళ్ళు ఫ్రీగా ఉండాలనుకుంటారండి. బట్ వాళ్ళని ఎవరైనా రెస్ట్రిక్ట్ చేయడం కానీ, ఆర్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల థింగ్స్ వాళ్ళకి కాంప్లికేట్ అవుతాయి అంటే
వాళ్ళకి అది నచ్చట్లేదు. వాళ్ళు దానికి భయపడుతున్నారండి. కార్డ్ చూసిన ప్రకారం నాకేమనిపిస్తుందంటే, ఈవెన్ మీ ఇద్దరు మళ్ళీ కలిసినా సరే, వాళ్ళని మీరు జడ్జ్ చేస్తారు. మిమ్మల్ని వాళ్ళు జడ్జ్ చేసే పరిస్థితి వస్తుందేమో. ఆర్ అంటే వాళ్ళు ప్రిటెండ్ చేసుకుంటూ ఉండాల్సి ఉంటుందేమో అని వాళ్ళకెక్కడో భయం వేస్తుందండి. సో, అందుకే వాళ్ళేంటంటే కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీగా లేరు. అంటే మీకు లాయల్‌గా లేరు, లేకపోతే మీ వెనక ఏదో చేసేస్తున్నారని మీరు భయపడాల్సిన అవసరం లేదండి. జస్ట్ వాళ్ళేంటంటే ఇప్పటి వరకు ప్రాక్టికల్‌గా థింక్ చేయలేదు. రియాలిటీలో సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయనేది అనాలిసిస్ చేయలేదు. ఇప్పుడు వాళ్ళేంటంటే రియాలిటీలో సిట్యుయేషన్స్‌ని అనాలిసిస్ చేయడం స్టార్ట్ చేశారండి. అలా స్టార్ట్ చేసిన మూమెంట్ నుంచి వాళ్ళకేంటంటే కొన్ని ఎక్కడో క్లియర్ కట్‌గా కన్‌ఫ్యూజ్ చేస్తున్నాయి. సో, బేసిక్‌గా ఈ పర్సన్ ఏంటంటే ఎగ్జాక్ట్‌గా వచ్చే ఛాన్స్ ఉంటే 2 మంత్స్‌లో రావాలి మోస్ట్‌లీ. బట్ 2 మంత్స్‌లో రాకపోయినా మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదండి. దానికి రీజన్ ఏంటంటే, ఈ పర్సన్ తన ప్రయారిటీస్ తెలుసుకున్న తర్వాత తను మిమ్మల్ని హ్యాండిల్ చేయగలరు. సో, ఇద్దరు బేసిక్‌గా ఎక్కడో ఒక దగ్గర సార్ట్ ఔట్ చేసుకొని ఎలానో ఒకలాగా సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేయగలరు అనే కాన్ఫిడెన్స్ తనకొచ్చిన తర్వాతే తను మీ లైఫ్‌లోకి రావడం జరుగుతుంది. మీకు ఆన్సర్స్ చెప్పడం జరుగుతుంది. ఆర్ థింగ్స్‌ని బెటర్ చేయడం జరుగుతుంది. బట్ ఇప్పుడు ఆ పర్సన్‌కి ఆ క్లారిటీ రాకపోతే మాత్రం ఈవెన్ 2 మంత్స్ కాదండి. ఇంకా కొంతకాలం మీరు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే ఆ పర్సన్ క్లియర్ కట్‌గా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారండి. అలా అని చెప్పి ఇక్కడ ఎవరో చెప్తే ఆ పర్సన్ వినేసి మారిపోయే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఇది తనకి తానుగా ఇండివిడ్యుయల్‌గా థింక్ చేస్తున్నారు. తన వల్ల అవుతుందా లేదా అని. ఈ పర్సన్ ఏంటంటే ఇంకొకళ్ళు చెప్పిన మాట కూడా వినే రకం కాదండి. వాళ్ళకి అల్టిమేట్‌గా ఏదనిపిస్తదో అదే చేస్తారు. సో, అలా వాళ్ళకి మీతోని వర్కౌట్ అవుతుంది. వాళ్ళు హ్యాండిల్ చేయగలరు అనుకుంటేనే వాళ్ళు ముందుకొస్తారండి. వాళ్ళకి ఇంకా అర్థం అవ్వట్లేదు. వాళ్ళకి ఎక్కడో కానీ అంటే ఇది మన వల్ల అయ్యేది కాదు. మనల్ని మనం ప్రయారిటైజ్ చేసుకుందాం. మనకి సెట్ అయ్యేలా మనం ఉందాం అనుకుంటే మాత్రం కొంచెం టైం పట్టొచ్చండి. ఎందుకంటే మీ కార్డ్స్ ప్రకారం 100% ఈ పర్సన్ వస్తారని ఏమి కూడా నాకు కనిపించట్లేదు. బేసిక్‌గా ఈ పర్సన్ ఏంటంటే రావాల్సుంది. మరి వాళ్ళు ఏమైనా డిసైడ్ అయితే 2 మంత్స్‌లో ఖచ్చితంగా వస్తారండి. వాళ్ళు రావడమే కాకుండా ఆన్సర్స్ చెప్తారు. సిట్యుయేషన్‌ని ఎలా హ్యాండిల్ చేయాలనుకుంటున్నారు ఆర్ మీ నుంచి వాళ్ళు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, మీరెలా ఉంటారు ఇవి కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు. ఏదైనా సరే మూవ్‌మెంట్ అయితే కనిపిస్తుందిలెండి. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ వ్యక్తి ఎక్కడో భయపడుతున్నారు. మిమ్మల్ని ఫేస్ చేయాలి అంటే ఇంకా వాళ్ళకి ఎక్కడో కానీ అన్‌ఈజీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పర్సన్‌కి ఇలాంటి రెస్పాన్సిబిలిటీస్, ఇలాంటి బర్డెన్స్ ఎప్పుడు తెలీవండి. ఇప్పుడు తెలుస్తున్నాయి. ఇది కష్టంగా అనిపిస్తుంది. బర్డెన్ లాగే నిజంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు ఒపీనియన్స్ ఏదో ఒక రకంగా మ్యాచ్ అయ్యి థింగ్స్‌ని ఎలానో ఒకలా హ్యాండిల్ చేస్తాము అనుకుంటే ఎలా అయినా ముందుకు వెళ్తారు. బట్ అది ఇక్కడ వర్కౌట్ అవుతదా లేదా తెలియనప్పుడు ఎలా రిస్క్ తీసుకుంటారు? అదే ఇక్కడ ప్రాబ్లమ్ లాగా నాకైతే అనిపిస్తుంది. సో, నేనైతే ఒకటే చెప్తానండి. 100% ఈ పర్సన్ వస్తారన్న ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు. బట్ 2 మంత్స్‌లో మాత్రం చేంజెస్ అయితే రావచ్చు. అదైతే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఆ పర్సన్ వాళ్ళ ప్రయారిటీస్ తెలుసుకోవాల్సుందండి. ఈ రిలేషన్‌షిప్ అనేది ఇంపార్టెంట్. ఏ రిలేషన్‌షిప్‌లో అయినా సరే ఇలాంటివి ఉంటాయి అని వాళ్ళు రియలైజ్ అయితే మాత్రం ఖచ్చితంగా వస్తారండి. మీరేంటంటే ఈ గ్యాప్‌లో ఏవో బిగ్ బిగ్ డెసిషన్స్ తీసుకోవడం కానీ, మీరు ఏదో చేసేయాలి అని ప్రయత్నాలు చేయడం కానీ అలాంటివైతే చేయొద్దు. దానివల్ల ఏమవుతుందంటే థింగ్స్ మరికొంచెం కాంప్లికేట్ అయిపోతాయండి. ఈ వ్యక్తి అర్థం చేసుకోరు సరికదా! ఇంకా ఎలా ఉంటుందంటే మీకు మీరే ఈ సిట్యుయేషన్‌ని కాంప్లికేట్ చేసి డెస్ట్రాయ్ చేసినట్టు అయిపోతుందన్నమాట. అంటే కార్డ్స్‌లో నాకు ఒక్కటే కనిపిస్తుందండి. ఆ పర్సన్ ఏంటంటే మీ దగ్గర వాళ్ళు ఒరిజినాలిటీని చూపించుకోవాలనుకుంటున్నారు. వాళ్ళేంటంటే ప్రిటెండ్ చేసుకుంటూ ఉండాలి అని అనుకోవట్లేదు. బట్ ఇప్పుడు మీకేంటంటే వాళ్ళ యాటిట్యూడ్ కానీ, వాళ్ళు ఉండే విధానం కానీ నచ్చకపోతే వాళ్ళేంటంటే దాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయాల్సిన అవసరం ఏముంటుంది అని వాళ్ళు ఆ వేలో థింక్ చేస్తున్నారనమాట. సో, బేసిక్‌గా ఈ పర్సన్‌లో ఉన్న ఇంపర్ఫెక్షన్స్‌ని మీరు యాక్సెప్ట్ చేయగలరా లేదా అనేది కూడా చూసుకోండి. ఎందుకంటే వాళ్ళు కూడా అదే ఆలోచిస్తున్నారు కాబట్టి. మీరు కూడా ఈ టైంలో ఏంటంటే ఏదో ఒకటి డిసైడ్ అయ్యి అంటే ఈ పర్సనే కావాలి అనుకుని స్టాండ్ తీసుకుంటే మేబీ యూనివర్స్ ఏంటంటే ఏదో ఒక విధంగా ఈ వ్యక్తి నుంచి మీకు ఆన్సర్స్ దొరికేలా అయినా అట్‌లీస్ట్ చేస్తుంది. అదైతే నేను చెప్పగలను. బట్ మీరేంటంటే ఇంక ఈ పర్సన్ మనకొద్దు. మన వల్ల అయ్యేది కాదు. ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే చాలా కాంప్లికేటెడ్. ఎందుకిదంతా అని అనిపిస్తే ఇంక మీ ఇష్టం అండి. మీరేంటంటే డ్రాప్ అయిపోవచ్చు. ఈ పర్సన్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. బట్ మోస్ట్‌లీ నేనిక్కడ ఒకటే చెప్తానండి. ఈ వ్యక్తితో ఉన్న కనెక్షన్ అనేది మీకు వర్కౌట్ అవ్వాలి ఆర్ ఛాన్స్ తీసుకోవాలి అంటే మాత్రం మీకు కూడా పేషెన్స్ ఉండాలండి. మీలో కూడా కమిట్మెంట్ ఉండాలి. ఇదైతే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్ అనేది స్టేబుల్‌గా ఉండాలి అనుకున్నప్పుడు పర్సన్ ఏంటంటే
ఇప్పుడు టైం తీసుకోవడమే మంచిది. ఇప్పుడు ఇలా ఆలోచించడమే మంచిది. వీళ్ళు ఇప్పుడే ఆలోచించారనుకోండి, తర్వాత మీకు ఏ ప్రాబ్లమ్ ఉండదు. లేకపోతే ఏమవుతుందంటే ఈ పర్సన్ ఏమి ఆలోచించకుండా మళ్ళీ ఏదైతే అది అవ్వని చూసుకుందాం అనుకుని వచ్చేసినా మళ్ళీ కూడా డిస్టర్బెన్సెస్ వస్తాయండి. అదేదో ఇది కొంత టైం తీసుకొని వాళ్ళు అంటే ఆలోచించుకున్న తర్వాత ఓకే అనుకుంటే మీకు ప్రాబ్లమ్ ఉండదు. వాళ్ళకి ప్రాబ్లమ్ ఉండదు. అదైతే మాత్రం నేను క్లియర్‌గా చెప్పగలను. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. సో, మీ క్రౌన్ చక్ర అనేది బ్యాలెన్స్ అవ్వాలండి. మీ క్రౌన్ చక్ర అనేది ఇంబాలెన్స్‌లో ఉన్నట్టుంది. సో, దానివల్ల కూడా మీరేంటంటే, సరిగ్గా థింక్ చేయలేకపోతున్నారు. ఈ సిట్యుయేషన్ మీద మీకొక క్లారిటీ రావట్లేదు. ఆర్ క్లారిటీ అనే దానికంటే కూడా ఈ సిట్యుయేషన్‌ని మీరెందుకో అర్థం చేసుకోలేకపోతున్నారండి. ఈవెన్ ఈ వ్యక్తి విషయంలో మీకు యూనివర్స్ ఇచ్చే సైన్స్ కానీ, గాడ్ ఇచ్చే సైన్స్ కానీ మీకు అర్థం అవ్వట్లేదు. కొన్నిసార్లు మీకేమనిపిస్తుందంటే గాడ్ సపోర్ట్ ఉందనిపిస్తుంది. కొన్నిసార్లు గాడ్ సపోర్ట్ లేదనిపిస్తుంది. కొన్నిసార్లు గాడ్ ఈ వ్యక్తిని మిమ్మల్ని కలుపుతారనిపిస్తుంది. కొన్నిసార్లేంటంటే గాడ్ ఈ వ్యక్తిని మిమ్మల్ని విడదీస్తున్నారని అనిపిస్తది. దానికి రీజన్ ఏంటంటే మీ క్రౌన్ చక్ర అనేది బ్లాక్ అయ్యింది. సో, ఇదేంటంటే ఇప్పుడు ఎలా అయినా సరే బ్యాలెన్స్ అవ్వాలి. బ్యాలెన్స్ అయితే తప్ప మీరు నార్మల్ అవ్వలేరు. సో, దీనికి మీరేం చేయాల్సిన అవసరం లేదండి. సింపుల్‌గా ఈ సెలినైట్ బ్రేస్లెట్ అయినా యూజ్ చేయొచ్చు. లేకపోతే క్లియర్ క్వార్ట్జ్ బ్రేస్లెట్ అయినా కూడా యూజ్ చేయొచ్చు. సరిపోతుంది. అలా కాదు అనుకుంటే మెడిటేషన్ చేయడం అయితే అన్నిటికంటే మంచిదండి. అట్‌లీస్ట్ ఒక 10 మినిట్స్ అయినా చెయ్యండి. స్లోగా అలవాటయిన తర్వాత టైం పెంచుకుంటూ వెళ్ళండి. బట్ మెడిటేషన్ ఒక 10 మినిట్స్ అయినా చేస్తే బావుంటుంది. అలానే యోగా అయినా చేయొచ్చు. బ్రీత్ ఎక్సర్‌సైజెస్ అయినా కూడా చేయొచ్చు. ఇవన్నీ చేసినప్పుడు ఏమవుతుందంటే క్రౌన్ చక్ర అనేది బ్యాలెన్స్ అవుతుందండి. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మీరు మూవ్ ఆన్ అవ్వడానికి కూడా ట్రై చేస్తున్నారు. మీరేంటంటే ఈ ఒక్క వ్యక్తి దగ్గర మీ లైఫ్‌ని ఆపేయాలి. లేకపోతే ఈ వ్యక్తి కోసం అలా చూసుకొని ఉండాలని కూడా అనుకోవట్లేదు. బట్ మీకు ఏదో ఒకటి ఈ సిట్యుయేషన్‌లో క్లారిటీ వస్తే కానీ అది కూడా మీకు ప్రశాంతంగా జరిగేలాగా నాకు అనిపించట్లేదు. కాసేపు ఏమనిపిస్తుందంటే ఈ వ్యక్తితో ఎలా అయినా కలుస్తారనిపిస్తుంది. కాసేపు ఈ వ్యక్తితో అసలు కలవరేమో అనిపిస్తుంది. కాసేపు ఏమనిపిస్తుందంటే దేవుడు సపోర్ట్ చెయ్యట్లేదేమో అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి అనిపిస్తుంది. ఆర్ కొన్నిసార్లు దేవుడు సపోర్ట్ ఉంది కాబట్టే ఇలాగ అంటే ఈ సిట్యుయేషన్ అనేది హోల్డ్‌లో ఉండిపోయింది. ఎండ్ అవ్వట్లేదని అనిపిస్తుంది. రకరకాలుగా అనిపిస్తుందండి. ఈ సిట్యుయేషన్‌లో మీరేంటంటే అసలు లైట్‌ని ఫస్ట్ చూడలేకపోతున్నారు. మూవ్ ఆన్ అవుదామనే ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడో గాని మీకు అనిపిస్తుందండి ఇది వర్కౌట్ అవ్వదు. ఎందుకు ఇంకా టైమ్ వేస్ట్ అని. బట్ అది కూడా మీకేంటంటే ప్రశాంతంగా జరగట్లేదు. ఏది కూడా అర్థం అవ్వట్లేదండి. ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. లిటరల్‌గా హెడ్‌ఏక్ వస్తున్నట్టుంది. మీ కార్డ్స్ నుంచి ఎనర్జీస్ చాలా హెవీగా ఉన్నాయి. యాక్చువల్‌గా మీ కార్డ్స్ రీడ్ చేస్తుంటే నాకు అలా అనిపిస్తుంది. చాలా వరకు నేనిక్కడ ఒకటే చెప్తాను. అదేంటంటే ఈ పర్సన్ విషయంలో మాత్రం ఏది అప్పుడే డిసైడ్ అయిపోవద్దండి. ఎందుకంటే ఇలాంటి కార్డ్స్ వచ్చాయంటేనే మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఇది ఇంకా పెండింగ్‌లో ఉంది. ఇంకా ఈ సిట్యుయేషన్‌లోని ఔట్‌కమ్ అనేది డిసైడ్ అవ్వలేదు. సో, ఇక్కడ ఔట్‌కమ్ అనేది ఆల్‌మోస్ట్ డిసైడ్ అవ్వనప్పుడు మీరెందుకు డిసైడ్ చేసుకోవాలి. అసలు మీరెవరు డిసైడ్ చేయడానికి? ఆఫ్‌కోర్స్ మీరు డిసైడ్ చేస్తే మేబీ డిసైడ్ అవ్వచ్చు. కాకపోతే మీకొక క్లారిటీ లేదు కదా! ఏ విధంగా డిసైడ్ అవుతారు? సో, అందుకే మీ క్రౌన్ చక్రం మీద మీరు వర్క్ చేయండి. సో, క్రౌన్ చక్రం మీద మీరు వర్క్ చేశారనుకోండి, మీకు ఎంతో కొంత సిట్యుయేషన్ అర్థమవుతదండి. గాడ్ సపోర్ట్ ఉందా? గాడ్ సపోర్ట్ లేదా? అసలు అంటే ఎందుకు ఇలాంటి ఒక కాంప్లికేటెడ్ సిట్యుయేషన్‌లో ఉన్నారు అనే క్లారిటీ అయితే వస్తుంది. సో దట్ అప్పుడు మీరు మూవ్ ఆన్ అవ్వాలనుకుంటే మీ ఇష్టం. లేదు వెయిట్ చేస్తాం, చూద్దాం ఏమవుతుంది అని అనుకున్నా ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ అల్టిమేట్‌గా లైట్‌ని అయితే మాత్రం చూస్తారండి. మీ లైఫ్‌లో మీరేంటంటే ఈ వ్యక్తి ఉంటేనే లైఫ్ కంప్లీట్ అవుతుందనైనా ఫీల్ అవుతారు. ఆర్ ఈ వ్యక్తి లేకపోతేనే మీ లైఫ్ కంప్లీట్ అవుతుందైనా అంటే ఒక క్లియర్ కట్ అండర్‌స్టాండింగ్‌కొస్తారు. ఇప్పుడు సిట్యుయేషన్స్ కూడా మీ చుట్టూ ఉన్నవి ఎలా ఉన్నాయంటే, మిమ్మల్ని ఒక డెసిషన్ తీసుకోనివ్వట్లేదండి. కాసేపు ఆ సిట్యుయేషన్సే మీకు ఏంటంటే వర్కౌట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. కాసేపు ఆ సిట్యుయేషన్సే వర్కౌట్ అవ్వట్లేదని అనిపిస్తుంది. ఇలా ఏంటంటే చాలా డిస్టర్బ్డ్‌గా ఉన్నారు. సో, ఈ టైంలో మీకేంటంటే నిజంగానే గాడ్ సపోర్ట్ కానీ, యూనివర్స్ సపోర్ట్ కానీ చాలా ఇంపార్టెంట్. సో, ఎవ్రీ డే మార్నింగ్ కూడా ప్రేయర్స్ ఖచ్చితంగా చేయాలండి. మీ ఫేవరెట్ గాడ్ ఎవరైనా కూడా అవ్వచ్చు. మీరు ఎవరికి బాగా కనెక్ట్ అవుతున్నారో వాళ్ళకి మాత్రం ఎవ్రీ డే కూడా మార్నింగ్ ప్రేయర్స్ ఆఫర్ చేయండి. ఈ ప్రేయర్స్ ఆఫర్ చేసినప్పుడు కూడా మీ సిట్యుయేషన్‌కి క్లారిటీ ఇవ్వమని అడగండి. అంతేకాని ఆ వ్యక్తితో కలపండి, లేకపోతే ఆ వ్యక్తిని మా లైఫ్‌లో నుంచి తీసేయండి. అలాంటివి ఎవరు అడగొద్దండి. ప్రేయర్ చేసినప్పుడు ఏంటంటే మీ సిట్యుయేషన్ మీద మీకు క్లారిటీ రావాలి. మీకు కొన్ని అర్థమయ్యేలా చేయమని అడిగితే ఆ ప్రేయర్స్ అనేవి తొందరగా వర్కౌట్ అవుతాయి. సో, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సేమ్ మేనిఫెస్టేషన్ లానే అది కూడా. ఇంక మీ ఇష్టం. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి.
హలో పైల్ 2 ఎవరైతే ఈ BEHKNQTWZ ఆల్ఫాబెట్స్‌తో నేమ్స్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం రీడింగ్ చూస్తున్నారో సో చూద్దామండి. అసలు మీ వ్యక్తి అసలు ఇప్పుడు మీతో కలిసే ప్రయత్నాలు చేస్తారా? అసలు వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ వ్యక్తి ఏంటంటే మీతో కలవాలని అనుకుంటున్నారండి. చాలా రోజుల నుంచి వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో రీయూనియనే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. కానీ వాళ్ళు ఈ రిలేషన్‌షిప్‌లో ఎలాంటి రీయూనియన్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారంటే మీరు మెచ్యూర్డ్‌గా థింక్ చేయాలి. వాళ్ళు మెచ్యూర్డ్‌గా థింక్ చేస్తారు. కొన్ని ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ చేసుకొని ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటే రిలేషన్‌షిప్ బెటర్‌గా ఉంటుందని అలాంటి ఒక టైప్ ఆఫ్ రీయూనియన్ వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారండి. ఇది చాలా రోజుల నుంచి జరుగుతుంది. కాకపోతే ఈ వ్యక్తికి భయం వేస్తుంది. వాళ్ళు అనుకున్నట్టుగా రీయూనియన్ జరుగుతుందా లేదా అని. అంటే ఇక్కడ మీకొకటి అర్థం అవ్వాలండి. ఇప్పుడు వాళ్ళు మీరు కలిసిపోవాలి అని జనరల్‌గా అనుకుంటారు. ఎవరైనా సరే విడిపోయిన వ్యక్తితో కలవాలనుకున్నప్పుడు అలానే అనుకుంటారు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ పర్సన్ మీరు వాళ్ళతో ఒక వేలో కలవాలి అని అనుకుంటున్నారండి. ఆర్ ఒక వేలో వాళ్ళతో ఉండాలి అని అనుకుంటున్నారు. బట్ బేసిక్‌గా అది వర్కౌట్ అవ్వదేమో అని వాళ్ళకే అనిపిస్తుంది. వాళ్ళు ఏదైతే కాలిక్యులేట్ చేసుకుంటున్నారో అది వాళ్ళకే కాంప్లికేటెడ్ లాగా అనిపిస్తుందండి. ఎందుకంటే మీరు దాన్ని అపోజ్ చేస్తారేమో. లేకపోతే ఈవెన్ మళ్ళీ అలా కలిసినా సరే డిస్టర్బెన్సెస్ వస్తాయేమో. వాళ్ళకేంటంటే ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయండి. సో దానివల్ల ఈ పర్సన్ ఏంటంటే హార్ట్‌ఫుల్‌గా సిట్యుయేషన్స్‌ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. మొత్తానికి వీళ్ళేంటంటే చాలా డిస్టర్బ్డ్‌గా ఉన్నారండి. వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. సిట్యుయేషన్ అంతా కూడా చాలా మెస్సీగా అనిపిస్తుంది. న్యూ బిగినింగ్స్ ఎంత స్ట్రాంగ్‌గా కోరుకుంటున్నారో థింగ్స్‌ని వర్కౌట్ చేయడం కోసం వాళ్ళేంటంటే ఎలా హ్యాండిల్ చేయాలి? ఏం చేస్తే బావుంటుంది? అనేది తెలియక అంతే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. డిస్టర్బ్డ్‌గా ఉన్నారండి. సో, బేసిక్‌గా ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు కూడా ఆలోచిస్తున్నారు. నేనైతే ఒకటే చెప్తాను. ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తారండి. ఖచ్చితంగా వీళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మోస్ట్‌లీ ఇదేంటంటే ఈ సమ్మర్ సీజన్‌లోనే జరగాలి. చాలా వరకు నాకు ఇక్కడ ఎలా అనిపిస్తుందంటే నెక్స్ట్ 3, 4 మంత్స్‌లో అయినా సరే ఇది చేంజ్ అవ్వాలి. బట్ ఈ పర్సన్ ఏంటంటే ఇంకా ఆలోచిస్తున్నారండి. వాళ్ళేంటంటే ఇంకా వాళ్ళ మైండ్‌ని క్లియర్ చేసుకోలేకపోతున్నారు. ఇంకా థింగ్స్ ఏంటంటే మెస్సీగానే అనిపిస్తున్నాయి. సో, దానివల్ల వాళ్ళేంటంటే అసలు ఎలా హ్యాండిల్ చేయాలి? ఏం చేస్తే బావుంటుంది? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? అంటే ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళ వైపు నుంచి కూడా ఇక్కడ కొన్ని మిస్టేక్స్ జరిగాయండి. సో, అది వాళ్ళు కరెక్ట్ చేసుకునే పరిస్థితి కూడా ఉంది కానీ, వాళ్ళేంటంటే ఎక్కడో అది ఎలా కరెక్ట్ చేయాలి? ఆర్ ఏం చేస్తే బావుంటుంది? ఎలా స్టార్ట్ చేయాలి? అనేది వాళ్ళేంటంటే అర్థం చేసుకోలేకపోతున్నారు. అంటే ఈ సిట్యుయేషన్ గురించి ఎంత ఆలోచిస్తుంటే వాళ్ళలో నెగటివిటీ అనేది అంత బయటకొస్తుందండి. యాక్చువల్‌గా ఈ పర్సన్ హీల్ అవ్వాల్సుంది. ఆ పర్సన్ ఏంటంటే ఆలోచించలేకపోతున్నారు. వాళ్ళకి మీరు కావాలండి. మీతో లవ్ కావాలి. అండ్ చాలా ప్యాషనేట్‌గా కోరుకుంటున్నారిది. వాళ్ళేమి కూడా అంటే అయితే అయిందిలే, లేకపోతే లేదు. ఈ పర్సన్ వస్తే రాని, లేకపోతే మాని, మనకేంటి అలా అనుకోవట్లేదు. ఖచ్చితంగా మీరుండాలి. ఖచ్చితంగా మీరు కావాలనేదే వాళ్ళ కోరిక. కాకపోతే ఇక్కడ వాళ్ళేంటంటే ఎలా దీన్ని కరెక్ట్ చేయాలి? ఆర్ ఎలా ఈ సిట్యుయేషన్‌ని కంట్రోల్ చేయాలి? ఏ రకంగా హ్యాండిల్ చేస్తే బావుంటుంది? అనేది అర్థం చేసుకోలేకపోతున్నారు. సో, దానివల్ల వాళ్ళేంటంటే ఎంత పాజిటివ్‌గా ఆలోచిద్దామన్నా మళ్ళీ నెగెటివ్‌గానే థింక్ చేస్తారు. అంటే ఆ నెగటివిటీ అనేది బయటకలా వచ్చేస్తుందండి. వాళ్ళేంటంటే థింగ్స్‌ని సెటిల్ చేద్దాం అనుకున్న ప్రతిసారి కూడా వాళ్ళలో ఉన్న నెగటివిటీని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఇదేంటంటే ఎవరో ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నారని కాదు కానీ, రియాలిటీలోని సిట్యుయేషన్స్‌ని వాళ్ళు కన్సిడర్ చేస్తున్నప్పుడు ఆర్ ఇలా చేస్తే బావుంటుంది అనుకుంటున్నప్పుడు వాళ్ళకి వెంటనే నెగెటివ్‌గా అనిపిస్తుందది. అది బయటకొచ్చేస్తుందండి ఆటోమేటిక్‌గా. వాళ్ళేం చేయలేకపోతున్నారు. సో, అందుకే మళ్ళీ వాళ్ళేంటంటే కరెక్ట్‌గా థింక్ చేయలేక అక్కడే ఆగిపోతున్నారు. ప్రాపర్‌గా ఫోకస్ చేయలేకపోతున్నారండి సిట్యుయేషన్ మీద. యాక్చువల్‌గా ఈ పాటికి ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి వచ్చేసుండాలి. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళు ఇంకా అంటే ఆలోచించే స్టేజ్‌లోనే ఉండిపోయారండి. యాక్షన్ తీసుకోవాలి అనే స్టేజ్‌లో కూడా లేరు నిజానికి. బట్ నాకేం కనిపిస్తుందంటే మూవ్‌మెంట్ అయితే కనిపిస్తుందండి. పర్సన్ ఖచ్చితంగా మీ లైఫ్‌లోకొస్తారు. అసలు తొందరగా వచ్చేటట్టయితే 1 మంత్‌లోనే రావాలి. బట్ ఏమైనా లేట్ అయితే ఒక 3, 4 మంత్స్ పట్టొచ్చు. కానీ రీయూనియన్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి ఈ రిలేషన్‌షిప్‌లో. పర్సన్ ఏంటంటే ఫైర్ ఎనర్జీని క్యారీ చేస్తున్నారు. వాళ్ళకేంటంటే మీరు కావాలంతే. కాకపోతే
థింగ్స్‌ని ఏంటంటే కాంప్లికేట్ చేయకుండా కొంచెం ఈజీగా ఆర్ కొంచెం ఎక్కడ కరెక్ట్ చేసుకోవాల్సుంది ఆర్ ఎక్కడ ఎలా సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయాల్సుంది అనేది సార్ట్ ఔట్ చేయలేకపోతున్నారు. వన్స్ అది సార్ట్ ఔట్ చేస్తే మాత్రం మీరు అనుకున్న దానికంటే కూడా వీళ్ళు చాలా తొందరగా వస్తారండి. ఒక్కటి మాత్రం నేను చెప్తున్నాను. ఈ పర్సన్‌కి ఫస్ట్ నుంచి కూడా మీతో విడిపోయే ఉద్దేశం లేదు. ఇప్పుడు కూడా వాళ్ళకి విడిపోయే ఉద్దేశం లేదు. వచ్చే రోజుల్లో కూడా ఆ ఉద్దేశం మోస్ట్‌లీ ఉండదు. ఎందుకంటే వాళ్ళకి మీరు కావాలండి. ప్యాషనేట్‌గా ఉన్నారు అని మాత్రం నేను చెప్పగలనండి. సో, కొంచెం టైమ్ ఇవ్వండి. ఎందుకంటే ఏ రిలేషన్‌షిప్‌లో అయినా సరే ఒక వ్యక్తి ఫోర్స్ చేస్తే ఇంకో వ్యక్తి చేంజ్ అయిపోరండి. ఆర్ వాళ్ళ విషయంలోనేంటంటే ఏదో మాట్లాడాలి ఆర్ ఏవో ప్రయత్నాలు చేస్తే వాళ్ళు అదైనా తెలుసుకుంటారు అనుకోవడం కూడా ఫూలిష్‌నెస్సే. అంటే మీరొకటి అర్థం చేసుకోవాలి. ఈ సిట్యుయేషన్‌లోని ఆ పర్సన్ తనకి తానుగా రియలైజ్ అయ్యి తన వైపు నుంచి ఏం మిస్టేక్ ఉంది, అలానే మీ వైపు నుంచి ఏం మిస్టేక్ ఉంది. సో, ఇదెలా సార్ట్ ఔట్ చేస్తే బావుంటుందని ఆలోచిస్తే ఓకే. బట్ అలా ఆలోచించకుండా ఈ పర్సన్ ఏంటంటే వచ్చేసినా సరే మళ్ళీ కూడా ప్రాబ్లమ్స్ వస్తాయండి. సో, వాళ్ళకి వాళ్ళు ఆలోచించుకొని సార్ట్ ఔట్ చేసుకున్న తర్వాత వస్తే రిలేషన్‌షిప్ కూడా వాళ్ళనుకున్న వేలో మెచ్యూర్డ్‌గా హ్యాండిల్ చేస్తారు. అలానే మీరు కూడా మెచ్యూర్డ్‌గా ఎలా ఉంటే బావుంటుందనేది కూడా వాళ్ళే మీకు సజెషన్ ఇస్తారు. అది మీకు నచ్చితే మీరు ఫాలో అవుతారు. లేకపోతే లేదు. బట్ వ్యక్తికి మీకు ఇద్దరికీ కూడా థింగ్స్ అయితే కాంప్లికేట్ అవ్వవండి. ఏదైనా సరే న్యూ బిగినింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. యాక్చువల్లీ ఈ రిలేషన్‌షిప్‌లో ఎప్పుడో రీకన్సిలియేషన్ జరగాలండి. బట్ లేట్ అయిపోయింది. ఎందుకంటే ఆ పర్సన్ ఇంకా అంటే సార్ట్ ఔట్ చేసుకోలేకపోతున్నారు. ఇంకా ఆ మెస్ నుంచి బయటకి రాలేకపోతున్నారు. సో, దానివల్ల ఏంటంటే యాక్చువల్‌గా ఈ పర్సన్ ఏదైనా కరెక్ట్‌గా థింక్ చేయగలరండి. కరెక్ట్‌గా స్టాండ్ తీసుకోగలరు కానీ, ఈ ఒక్క సిట్యుయేషన్‌లో మాత్రం వాళ్ళు అలా లేరనమాట. అలా హ్యాండిల్ చేయలేకపోతున్నారు. వచ్చే రోజుల్లో మాత్రం హ్యాండిల్ చేస్తారండి. ప్రాబ్లమ్ ఏం లేదు. చేంజెస్ అయితే చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయి. మూవ్‌మెంట్ కూడా ఉంటుంది. మీరైతే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. పర్టిక్యులర్‌గా ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీకైతే పాజిటివ్ రీడింగే వచ్చిందండి. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుంది. హ్మ్. మీరు కొంత ఎవేకెన్ అవ్వాలండి. మీకు కూడా కొంత క్లారిటీ లేదు. ఈ సిట్యుయేషన్ ఏంటంటే మీరు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తున్నారు కానీ, అంటే ఆ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీరేంటంటే ఆలోచిస్తున్నట్టుగా లేరు. ఎంతసేపు మీ ఇద్దరు కలిసున్నారు. ఒకప్పుడు హ్యాపీగా ఉన్నారు. సో, థింగ్స్ ఆ రకంగా వర్కౌట్ అయితే చాలు. సో, ఈ పర్సన్ ఏంటంటే అలా మన లైఫ్‌లోకొస్తే బావుంటుందని ఆలోచిస్తున్నారు. ఆ పర్సన్ ఏం ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు? అసలు ఆ పర్సన్ ఎందుకు రాలేకపోతున్నారు? ఎందుకు ఫ్రీగా మూవ్ అవ్వలేకపోతున్నారని మీరు ఆలోచించలేకపోతున్నారండి. సో, అది మీరు ఆలోచించాలి. ఈవెన్ ఈ విషయంలోనేంటంటే మీకు పేషెన్స్ కూడా ఉండాలి. ఎందుకంటే ఆ పర్సన్ వస్తారు. మీతో మాట్లాడతారు. అది మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. బట్ మీకు పేషెన్స్ ఉన్నప్పుడు, ఈ పర్సన్ విషయంలో మీకు కమిట్మెంట్ ఉన్నప్పుడు, మీకు అంటే ఎంతసేపు మీకోసమే కాదు, ఆ పర్సన్ కోసం కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది అని తెలుసుకున్నప్పుడు, ఈ రిలేషన్‌షిప్‌లో రీయూనియన్ అనేది ఒక బెటర్ వేలో జరుగుతుందండి. మీరు అనుకున్న దానికంటే కూడా చాలా బెటర్‌గా జరుగుతుంది. బట్ మీరేంటంటే పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్‌తో ఆ పర్సన్ నాతో అప్పుడు ఇలా ఉన్నారు, ఇప్పుడు అలానే ఉండాలి. ఆర్ అప్పుడు అలా మాట్లాడారు, ఇప్పుడు అలానే మాట్లాడాలి. ఆర్ ఆ పర్సన్ లైఫ్‌లో ఇలాంటి సిట్యుయేషన్స్ అప్పుడు లేవు, ఇప్పుడు ఉన్నాయి. సో, అవి వాళ్ళే క్లియర్ చేసుకోవాలి అని కొన్ని వద్దండి. అంటే ఎక్కడో గాని మీరు ఈ పర్సన్ విషయంలో కొంత సెల్ఫిష్‌గా ఉన్నారు అండ్ ఇంపేషెంట్‌గా ఉన్నారు. సో, ఇది మారాలండి. ఎందుకంటే, ఈ పర్సన్ కోసం మీరు ఎంత వెయిట్ చేయగలిగితే, అలానే ఈ పర్సన్ కోసం మీరు ఎంత స్టాండ్ తీసుకోగలిగితే సిట్యుయేషన్స్ అంత బెటర్ అవుతాయి. యాక్చువల్‌గా యూనివర్స్ ఏంటంటే మీ పేషెన్స్‌ని పరీక్షిస్తుంది. అండ్ ఈ వ్యక్తి విషయంలో మీ కమిట్మెంట్‌ని కూడా పరీక్షిస్తుంది. నాకు తెలిసి కొన్ని సిట్యుయేషన్స్ మీ లైఫ్‌లో డిస్ట్రాక్ట్ చేస్తున్నాయండి. అంటే ఈ టైంలో ఎవరైనా వ్యక్తులు మిమ్మల్ని బాగా ఎంటర్‌టైన్ చేయడం కానీ, ఆర్ కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే, ఈ వ్యక్తి గురించి ఆలోచించకుండా చేయడం కానీ, అంటే మీ వర్క్‌లో మీరు బిజీ అయిపోవడం, మీ పర్సనల్ లైఫ్‌కి టైం లేకపోవడం, ఆర్ ఈ వ్యక్తి గురించి ఆలోచించుకునే అంత టైం లేకపోవడం, ఇలాంటివి కూడా డిస్ట్రాక్షన్సేనండి. అంటే ఆ టైంలో ఏమవుతుందంటే మీరు మీ వర్క్ మీద ఫోకస్ చేస్తారు. ఆర్ వేరే వ్యక్తులతో మీరు ఎంగేజ్ అవుతుంటారు. సో, ఈ వ్యక్తి గురించి బేసిక్‌గా ఆలోచించడం మానేస్తారండి. అది యాక్చువల్‌గా మంచిదే. కానీ మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ వ్యక్తి గురించి మీరు ఆలోచించే 5 మినిట్స్ అయినా సరే, పేషెన్స్‌తో కానీ ఆలోచించినా, కొంచెం అంటే కామ్‌గా ఆలోచించినా పర్వాలేదండి. కొంతమందేంటంటే, ఒక వ్యక్తి గురించి ఆలోచించగానే వాళ్ళని తిట్టడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళని అంటే కర్స్ చేస్తుంటారనమాట. సో, మీరు ఆ కేటగరీలో ఉన్నారా లేదా అనేది కూడా చూసుకోండి. ఎందుకంటే డిఫరెంట్‌గా మెసేజెస్ ఛానెల్ అవుతున్నాయి. యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని పరీక్షించాలనుకుంటుందండి. ఈ వ్యక్తికి మీకు గుర్తొచ్చినప్పుడు మీ రియాక్షన్స్ ఏంటి? మీ నుంచి ఎలాంటి వైబ్రేషన్స్ వెళ్తున్నాయనేది ప్రతిది కూడా
యూనివర్స్ కన్సిడర్ చేస్తుంది. ఇక్కడ రియూనియన్ అనేది లేట్ అవ్వడానికి ఇంకొక రీజన్ కూడా ఉండొచ్చు. అదేంటంటే ఈ వ్యక్తి గురించి మీరు నెగెటివ్ గా అనుకోవడం కానీ, ఈ వ్యక్తి విషయంలోని కొంత సెల్ఫిష్ గా థింక్ చేయడం కానీ, ఆర్ ఈ వ్యక్తి విషయంలోని ఏంటంటే ఇలానే జరగాలి అనుకుని మీరు ఏంటంటే డెస్పరేట్ గా ఉండడం కానీ, ఇవన్నీ కూడా రీజన్స్ అవ్వచ్చు. దానివల్ల కూడా యూనివర్స్ కి ఏంటంటే మీ నుంచి కొన్ని వైబ్రేషన్స్ వెళ్తుంటాయి. సో ఆ వైబ్రేషన్స్ ప్రకారం మేబీ ఈ వ్యక్తి మ్యాచ్ చేసేలా ఉండకపోవచ్చు. వాళ్ళ వైబ్రేషన్ కంప్లీట్ గా డిఫరెంట్ ఉండొచ్చు, మీ వైబ్రేషన్ కంప్లీట్ గా డిఫరెంట్ ఉండొచ్చు. సో ఇది మ్యాచ్ అవ్వనప్పుడు కూడా ఈవెన్ రియూనియన్ అవ్వాల్సిన పరిస్థితి ఉన్నా అవ్వదండి. అదేంటంటే ఇద్దరికి పరీక్ష లాంటిది. సో ఇద్దరు మళ్ళీ కూడా సేమ్ ఎనర్జీ మ్యాచ్ చేస్తే తప్ప థింగ్స్ అనేవి సెటిల్ అవ్వవు అనమాట. అందుకే మీరు ఏంటంటే ఈ వ్యక్తి విషయంలో కొంచెం క్లారిటీ తెచ్చుకోండి. ఆ వ్యక్తిని గుర్తు చేసుకున్నప్పుడు వాళ్ళని తిట్టుకుంటున్నట్టుగా, లేకపోతే ఈ వ్యక్తికి అసలు ఇంకా ఛాన్స్ లేకుండా వీళ్ళ గురించి మనం ఆలోచించకుండా అసలు మన లైఫ్ ఏంటో మనం చూసుకోవాలనుకొని డెస్పరేట్ అయిపోయి ఈ వ్యక్తిని కంప్లీట్ గా పక్కన పెట్టేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఈవెన్ ఈ వ్యక్తి మీరు కలిసినా కలవకపోయినా ఈ వ్యక్తి ఒక ఫేజ్ అండి. సో మీ లైఫ్ లో ఒక పార్ట్ అంతే. కంప్లీట్ గా ఆ పర్సనే కాదు. అలా అని చెప్పి ఈ ఫేజ్ ని మీరు ఎంబ్రేస్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు జరిగిన గుడ్ థింగ్స్ అయినా బ్యాడ్ థింగ్స్ అయినా అదంతా కలిపితేనే మీరండి. మీరు అంటే ఎవరు? ఓన్లీ గుడ్ థింగ్సా? మీకు జరిగిన ఓన్లీ గుడ్ మెమొరీసా? కాదే. ఆర్ మీరు ఓన్లీ మీట్ అయిన గుడ్ పర్సన్సా? ఏమీ కాదండి. అన్నీ మిక్స్ అయితేనే మీరు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవద్దండి ఎక్కడా కూడా. ప్రతిదీ కూడా ఎంబ్రేస్ చేసుకోవడానికి ట్రై చేయండి. అది మాత్రం యూనివర్స్ అయితే మీకు గైడెన్స్ ఇస్తుంది. ఆ తర్వాత ఇంకా మీ ఇష్టం. మేబీ మీకు అనిపించొచ్చు నేను చెప్పిన కొన్ని మీకు సంబంధం లేదేమో అని. బట్ ప్రతిదీ కూడా సంబంధం ఉంది కాబట్టే మెసేజెస్ ఆ విధంగా ఛానల్ అయ్యాయండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఈ పర్సన్ విషయంలో మాత్రం వీళ్ళు గుర్తొచ్చినప్పుడు వాళ్ళని కర్స్ చేసుకోవడమో, లేకపోతే వాళ్ళ విషయంలో ఏంటంటే కొంత అగ్రెసివ్ గా ఉండడం ఆర్ డెస్పరేట్ అయిపోవడం లాంటివి ఏమి వద్దు. కూల్ గా ఉండండి. అండ్ పేషెన్స్ తో కూడా ఏదైనా సరే హ్యాండిల్ చేయడానికి రెడీగా ఉండండి. ఎందుకంటే థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయండి. అది మాత్రం నేను చెప్పగలను. మీ వైపు నుంచి కొన్ని చేంజెస్ అవసరం. అందుకే సిచ్యువేషన్ ఏంటంటే లేట్ అవుతుంది. ఆ పర్సన్ కూడా అందుకే అలా ఆలోచిస్తున్నట్టున్నారు. ఏదైనా సరే ఇక్కడ ఒకటే, ఇద్దరు ఎనర్జీస్ కూడా మ్యాచ్ అయిన రోజు మీ ఇద్దరిని కూడా ఎవరు సెపరేట్ చేయలేరండి. ఎందుకంటే రియూనియన్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది నాకైతే. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టికులర్ గా ఈ CFILORUX ఆల్ఫాబెట్స్ పిక్ చేసుకున్నారో ఆ ఆల్ఫాబెట్స్ తో ఎవరి నేమ్స్ అయితే స్టార్ట్ అవుతాయో వాళ్ళ కోసమేనండి. చూద్దాం అసలు రీడింగ్. సో వాళ్ళు ఏమైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? అసలు వాళ్ళకి ఏమైనా కలిసే ఉద్దేశం ఉందా? యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది అయితే చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్‌గా ఈ వ్యక్తి చాలా రోజుల వరకు ఈ రిలేషన్‌షిప్‌లో హోప్‌ఫుల్ గానే ఫీల్ అయ్యారండి. ఈ రోజు కాకపోతే రేపైనా కలుస్తాం. ఈ రోజు కాకపోతే రేపైనా థింగ్స్ వర్కౌట్ అవుతాయి. ఎలానో ఒకలాగా డేస్ బెటర్ అవుతాయి. సో ఈ వ్యక్తికి ఒక ఛాన్స్ ఇవ్వాలి. లేకపోతే ఈ వ్యక్తి ఒక ఛాన్స్ ఇస్తారు. అంటే మొత్తానికి వాళ్ళు ఎక్కడో కానీ ఈ రిలేషన్‌షిప్‌లో చాలా హోప్‌ఫుల్‌గా ఉండేవారండి. థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అవ్వాలని చాలా స్ట్రాంగ్‌గా మేనిఫెస్ట్ కూడా చేశారని చెప్పొచ్చు. బట్ ఎందుకో కానీ కొంతకాలం నుంచి వాళ్ళ హోప్స్ అనేవి స్లోగా ఫేడ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయండి. నాకు తెలిసి ఈ పర్సన్ అనుకున్న టైంలో మేబీ రియూనియన్ జరగనట్టుంది. ఆర్ కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే వాళ్ళని ట్రబుల్ చేయడం స్టార్ట్ చేసినట్టున్నాయి. అక్కడి నుంచి ఈ వ్యక్తి ఏంటంటే ఇంకా వాళ్ళ ఆలోచనల్ని పాజ్ చేశారండి. అంటే రియూనియన్ 100% జరుగుతదని నమ్మిన వ్యక్తి ఇప్పుడు రియూనియన్ అనేది జరుగుతదా లేదా, అసలు ఛాన్స్ ఉందా లేదా అని అంటే సెల్ఫ్ డౌట్ కి వచ్చేసినట్టు అనిపిస్తుంది. సో 50-50 ఛాన్సెస్ అనే బిలీవ్ చేస్తున్నారండి వాళ్ళైతే. యూనివర్స్ ఏంటంటే ఛాన్స్ ఇస్తే కలుస్తారు, లేకపోతే లేదు. అంతా కూడా యూనివర్స్ విషెస్ ఆర్ గాడ్ విషెస్ ప్రకారమే జరుగుతుంది అనేలాగా ఆలోచనలు మారిపోయాయి అన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. 100% హోప్‌ఫుల్ గా ఫీల్ అయిన వ్యక్తి ఈ రకంగా చేంజ్ అయిపోయారండి. ఇప్పుడు వాళ్ళకి కూడా డౌటే. అడిగితే వాళ్ళకి కూడా తెలీదనే చెప్తాను. సో ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు మాత్రం ప్రాక్టికల్ గా థింక్ చేస్తున్నారండి. రియాలిటీలో సిచ్యువేషన్ ఏంటి? వాళ్ళు అసలు ఏం చేయగలరు? వాళ్ళ పరిస్థితి ఏంటి? అని ఆలోచించినప్పుడు
క్లియర్ కట్ గా వాళ్ళు డిఫరెంట్, మీరు డిఫరెంట్ అని అనిపిస్తుందండి. వాళ్ళు మీరు ఏంటంటే సేమ్ పేజ్ లో లేరు, ఇద్దరు ఒపీనియన్స్ కూడా వేరు, ఇద్దరు పర్సనాలిటీస్ వేరు, అన్ని వేరు అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఈ రిలేషన్షిప్ ని ఎంత పాజిటివ్ సైడ్ కన్సిడర్ చేద్దాం అనుకున్నా, ఆర్ రిలేషన్షిప్ విషయంలో ఎంత బ్రైట్ గా థింగ్స్ అని వర్కౌట్ చేసుకుందాం అనుకున్నా, వాళ్ళకి అది ఎందుకో కానీ వర్కౌట్ అవుతుంది అనిపించట్లేదండి. వాళ్ళకి ఇది ఎలా అనిపిస్తుందంటే చాలా అనీజీగా అనిపిస్తుంది. అలా అని చెప్పి కొన్నిసార్లు వాళ్ళు ఆలోచిస్తున్నారు కూడా. మేబీ మనం రాంగ్‌గా ఆలోచిస్తున్నామేమో. ఎందుకంటే మరి పాస్ట్‌లో వర్కౌట్ అయింది కదా! పాస్ట్‌లో హోప్‌ఫుల్ గానే ఉన్నాం కదా! ఇప్పుడే మనకెందుకు ఇలాంటి ఆలోచనలొస్తున్నాయి. మేబీ అలా ఏం కాదేమోలే ఇలా అనుకుంటున్నారు వాళ్ళు కూడా. బట్ వాళ్ళకేమనిపిస్తుందంటే ఏదైనా సరే మీతో మాట్లాడితే కానీ ఒక క్లారిటీ రాదు. సో, డెఫినిట్‌గా థింగ్స్ సార్ట్ అవ్వాలంటే మీతో మాట్లాడాల్సిన అవసరం ఉంది అని అనుకుంటున్నారు కానీ, మీతో మాట్లాడితే మీరెలా రియాక్ట్ అవుతారో, మీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అనే భయం కూడా వాళ్ళకుందండి. ఈ పర్సన్ ఏంటంటే యాక్చువల్‌గా హోప్‌ఫుల్‌గా లేరు. అండ్ థింగ్స్ వర్కౌట్ అవుతాయని కూడా వాళ్ళకి అనిపించట్లేదు. ఒకవేళ వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటే ఎంతవరకు అవుతదనేది కూడా వాళ్ళకి క్లారిటీ లేదు. మాట్లాడితే కానీ ఇక్కడ వాళ్ళ క్వెషన్స్‌కి ఆన్సర్స్ దొరకవని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. బట్ ఏంటంటే మాట్లాడే అంత ధైర్యం చేయలేకపోతున్నారండి. ఎందుకంటే మేబీ మీరు కూడా ఆ ఛాన్స్ తీసుకోవచ్చు కదా! బట్ మీరు ఆ ఛాన్స్ తీసుకోలేదు. అంటే మీలో కొంతమందికి ఆ పర్సన్ బ్లాక్ చేసి కూడా ఉండొచ్చు. సో, ఆ బ్లాక్ చేశారంటే ఇంక విడిచిపెట్టేయండి. వాళ్ళేంటంటే మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేరు. అందుకే బ్లాక్ చేశారు. వచ్చే రోజుల్లో కూడా ఏమవుతుందంటే, ఈ పర్సన్ వస్తారని 100% అనుకోవద్దండి. ఈ సిట్యుయేషన్ ఎలాంటిది అంటే, వాళ్ళు పర్టిక్యులర్‌గా ఇది మనం హ్యాండిల్ చేయగలమా? ఆర్ మనం ఏంటంటే ఇలా దూరంగా ఉండడమే మంచిదా? అని ఆలోచిస్తారండి. వాళ్ళేంటంటే ఎమోషనల్‌గా ఇంకా ఇంకా డిస్టర్బ్ అవ్వడానికి ఛాన్సెస్ నాకు కనిపిస్తున్నాయి. సో, అల్టిమేట్‌గా వాళ్ళకేది కరెక్ట్ అనిపిస్తుందో ఆర్ వాళ్ళు దేనికైతే స్టాండ్ తీసుకుంటాం అని అనుకుంటారో అదే చేస్తారు. అంటే మీతో కలిసి ఉండడమే కరెక్ట్ అనిపిస్తే దానికి స్టాండ్ తీసుకుంటారు. కలిసి ఉండడం అనేది కష్టం అనిపిస్తే ఇంకా కష్టమైన మూవ్ ఆన్ అవ్వడానికే ట్రై చేస్తారు. ఒకటి మాత్రం నిజమండి. ఈ పర్సన్ ఏంటంటే మాట్లాడాలి అని మాత్రం అనుకుంటున్నారు. సో, ఈ మాట్లాడడానికి కూడా వాళ్ళు మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉన్నప్పుడే మీ దగ్గరకొస్తారండి. టైమ్ పీరియడ్ అంటూ ఇంతే అని మాత్రం మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. బట్ నేను ఒకటే చెప్తాను. ఈ పర్సన్ ఏమైనా సరే మీకు కాంటాక్ట్‌లో ఉన్నా ఆర్ ఏమైనా ఛాన్స్ ఉన్నా ఒక 1 మంత్ అలా టైం తీసుకొని వాళ్ళతో ఓపెన్‌గా మాట్లాడడానికి మీరు ట్రై చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా మీతో మాట్లాడాలనే అనుకుంటున్నారు. మేబీ అది బయటకి చెప్పలేకపోతున్నారు. ఎక్కడో కానీ వాళ్ళకి భయమేస్తుందండి. ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో ఎమోషనల్‌గా అన్‌స్టేబుల్‌గా ఉన్నారు. అలా అని చెప్పి వాళ్ళు చేస్తుంది రైటా? రాంగా? అనేది కూడా రియలైజ్ అయ్యే పరిస్థితిలో లేరు. నేను మళ్ళీ అది కూడా చెప్పేస్తున్నాను. ఖచ్చితంగా ఈ పర్సన్‌కేంటంటే కొంత టైం కావాలండి. ఈ రిలేషన్‌షిప్ కూడా ఎలా ఉంటుందంటే, ఈ పర్సన్ మళ్ళీ వచ్చినా సరే రైట్ అవే వీళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారనుకోవద్దు. వీళ్ళు కొంత టైం తీసుకొని, మళ్ళీ ట్రావెల్ అయ్యి వాళ్ళ వల్ల అవుతుందంటేనే ఛాన్స్ తీసుకుంటారండి. సో, ఇదేంటంటే ఇప్పట్లోనే వర్కౌట్ అవుతుంది. వాళ్ళేంటంటే కలిసిపోతారని మాత్రం అనుకోద్దండి. ఇప్పుడు వాళ్ళున్న సిట్యుయేషన్‌లో కలుస్తారని వాళ్ళకి కూడా అనిపించట్లేదు. ఆర్ అట్‌లీస్ట్ కలిసే అంత పాజిటివ్ వైబ్స్ కూడా వాళ్ళేం మెయింటైన్ చేయట్లేదు. ఒకప్పుడైతే అలానే అనుకున్నారు. బట్ ఏదో కానీ మీ ఇద్దరి మధ్యలో కొంత జరిగింది. అక్కడి నుంచి ఆ పర్సన్‌కేంటంటే ఇది 50, 50 ఛాన్సెస్‌లా అనిపిస్తున్నాయండి. వాళ్ళు కూడా ఏంటంటే అంత స్ట్రగుల్ తీసుకోవాలని అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళిప్పుడు రియాలిటీని ఫేస్ చేస్తున్నారు. ప్రాక్టికల్‌గా థింక్ చేస్తున్నారు. అలా థింక్ చేసినప్పుడు వాళ్ళకేంటంటే మీ ఇద్దరి మధ్యలో కూడా ఎక్కడో అంటే ఆ డిఫరెన్సెస్ ఉన్నాయి. మీ ఇద్దరు కంప్లీట్‌గా డిఫరెంట్ అని వాళ్ళకనిపిస్తున్నట్టుంది. అండ్ ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకెలా అనిపిస్తుందంటే, వాళ్ళు బేసిక్‌గా ఇప్పుడు ఎలా అయితే ఉన్నారో, ఏదైతే చేస్తున్నారో ఇదే కరెక్ట్ అనుకుంటున్నారు. ఆర్ అట్‌లీస్ట్ ఇది కరెక్టా? కాదనేది పోనీ తెలుసుకుందాం అనుకున్నా మీతో మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. మీతో మాట్లాడడానికి వాళ్ళకి ధైర్యం సరిపోవట్లేదు. సో, ఒకటే చెప్తానండి. ఈ రిలేషన్‌షిప్‌లో 100% రీయూనియన్ ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. బట్ మిరాకిల్ ఏదైనా జరుగుతదని మాత్రం మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మీ పర్సన్ ఒకప్పుడు అలానే బిలీవ్ చేశారు. మిరాకిల్ జరుగుతదనే అనుకున్నారు. బట్ టైమ్ ఎందుకో కానీ వాళ్ళ ఫేవర్‌లో లేదు. అంటే డివైన్ టైమ్ కాకపోయినా థింగ్స్ ఇలానే ఉంటాయి. సో, ఇంకొంతకాలం మీరైతే ఇలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేయాల్సుంటుంది. నేనైతే ఒకటే చెప్తానండి. ఈ వ్యక్తి విషయంలో మీకేమైనా పేషెన్స్ ఉంది, కమిటెడ్‌గా ఉంటారు అనుకుంటే ఇంకొంతకాలం మీరు వెయిట్ చేస్తే కానీ ఈ పర్టిక్యులర్ క్వెషన్‌కి మీకు ఆన్సర్ అయితే దొరకదు. అదైతే నేను చెప్పగలను. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్.
సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీ మస్కులిన్ ఎనర్జీ అండ్ ఫెమినిన్ ఎనర్జీ 2 కూడా బ్యాలెన్స్ చేసుకోవాలండి మీరు. ఎందుకంటే చాలా రోజుల నుంచి మీరు ఈ రిలేషన్‌షిప్‌లోని చాలా ట్రబుల్ ఫేస్ చేస్తున్నారు. స్టేబుల్‌గా ఉండలేకపోతున్నారండి మెయిన్. ఆ టైంకి కరెక్ట్‌గానే ఉంటున్నారనిపిస్తుంది. ఆ టైంకి ఎందుకో కానీ సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేయాలని చూస్తున్నారు. మేబీ ఇది కరెక్ట్ కాదు. మనం కంట్రోల్ చేయాల్సింది చాలా ఉంది. మనం ఏదో చేంజ్ అయితే చేయాల్సిన అవసరం ఉంది అని అనుకుంటున్నారు. సో, బేసిక్‌గా బ్యాలెన్స్ మిస్ అవుతుంది. అంటే పాజిటివ్‌గా థింక్ చేస్తున్నారు. నెగెటివ్‌గా కూడా థింక్ చేస్తున్నారు. సో, దానివల్ల కూడా ఏది డిసైడ్ అవ్వలేకపోతున్నారు. నేనిక్కడ మీకు ఒకటే చెప్తానండి. టైమ్ బీయింగ్ ఈ పర్సన్ మీద మీరు ఫోకస్ చేయకుండా, మీ లైఫ్‌లో అదర్ థింగ్స్ మీద ఫోకస్ చేయడం, మీకేదైతే ఇంట్రెస్ట్ అనిపిస్తుందో వాటి మీద ఫోకస్ చేయడం, మీ ఎనర్జీస్ ఏం చేస్తే బ్యాలెన్స్ అవుతాయో అది చేయడం చేస్తే బావుంటుందండి. చాలా మందేంటంటే వాళ్ళ ఎనర్జీస్ అనేవి బ్యాలెన్స్ చేయలేకపోతుంటారు. అలా బ్యాలెన్స్ ఎలా చేయాలో మీకు తెలియకపోతే నేచర్‌తో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. నేనెప్పుడు చెప్తుంటానండి. ఎక్కడైతే గ్రీనరీ ఉంటదో ఎక్కువ అక్కడ టైమ్ స్పెండ్ చేస్తే మనుషులు చాలా వరకు హీల్ అవుతారండి. నేచర్‌తో కనెక్ట్ అయిన వాళ్ళు తొందరగా హీల్ అవుతారు. ఈ మౌంటైన్స్ విజిట్ చేస్తున్న వాళ్ళు ఎక్కువ మౌంటైన్స్ అనే ఏం లేదండి. జస్ట్ మీరు ఒక పార్క్‌లో కూర్చున్నా చాలు. చాలా వరకు హీల్ అవుతారు. ఈవెన్ అంటే వాటర్ దగ్గర టైమ్ స్పెండ్ చేయడం కానీ, ఇలా మీకు ఏదైతే అది ఇప్పుడు మీకు ఫీల్డ్స్ ఉన్నాయనుకోండి. ఫీల్డ్స్‌లో టైమ్ స్పెండ్ చేయండి. దానివల్ల కూడా మీరు ఎంతో కొంత హీల్ అవుతారు. ఏవైనా పెద్ద పెద్ద చెట్లుంటే ఆ చెట్ల కింద కూర్చోవడం కానీ, ఆర్ ఆ చెట్లను తాకడం కానీ, ఇలా చేసినప్పుడు గ్రౌండ్ అవుతాయి మీ ఎనర్జీస్. సో, మీ ఎనర్జీస్‌ని మీరేంటంటే బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉందండి. మోస్ట్‌లీ ఇక్కడేంటంటే మీ మస్కులిన్ ఎనర్జీ అండ్ ఫెమినిన్ ఎనర్జీ 2 కూడా అంటే బ్యాలెన్స్ అవ్వట్లేదండి. దానికి రీజన్ ఏంటంటే కొన్నిసార్లు మీరు ఎమోషనల్ అవుతున్నారు. కొన్నిసార్లు మీరేంటంటే సెన్సిటివ్‌గా ఫీల్ అవుతున్నారు. కొన్నిసార్లు థింగ్స్‌ని కంట్రోల్ చేయాలని ట్రై చేస్తున్నారు. అంటే డామినెన్స్ అనేది ఎక్కువగా ఉంటుందండి. సో, ఫస్ట్ మీ ఎనర్జీస్‌ని మీరు బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి. ఆ పర్సన్‌ని అప్పుడు మీరు హ్యాండిల్ చేయొచ్చు. ఎందుకంటే మీరు కూడా అంటే రైట్ మైండ్ సెట్‌లో ఉన్నట్టుగా నాకైతే అనిపించట్లేదు. సో, బేసిక్‌గా నేనిక్కడ ఒకటే చెప్తాను మీకు. వ్యక్తి విషయంలోనైతే అప్పుడే ఏది డిసైడ్ అవ్వద్దండి. అలానే వ్యక్తి విషయంలో కూడా ఏదో చేసేయాలి అని కూడా అనుకోవద్దు. మీరు కరెక్ట్‌గా థింక్ చేసే పరిస్థితి ఉంది. మీరు స్టేబుల్‌గా ఉన్నారన్నప్పుడే ఆ వ్యక్తి విషయంలో ఏదో ఒక రకంగా మీరు యాక్షన్ తీసుకోవడానికి ట్రై చేయండి. అంతవరకు మీరేంటంటే రెస్ట్ తీసుకోవడమే మంచిది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. బట్ ఒక్కటి మాత్రం చెప్తానండి. ఈ పర్సన్ మీరు ఏంటంటే కలవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయండి. అస్సలు లేవని అనుకోవద్దు. బట్ ఆ పర్సన్ ఏంటంటే కొన్ని విడిచిపెట్టాల్సిన అవసరం ఉందండి. అవి విడిచిపెట్టిన తర్వాతే మీ దగ్గరికి మనస్ఫూర్తిగా రాగలరు. అది జరుగుతదా? లేదా? అనేది టైమే ఆన్సర్ చెప్తది. బట్ ఈ గ్యాప్‌లో మిమ్మల్ని కూడా మీరేంటంటే స్టేబుల్‌గా ఉంచుకుంటే మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఆ పర్సన్‌ని మీరు హ్యాండిల్ చేయాలంటే మీరు కూడా కరెక్ట్‌గా ఉంటేనే కదా వర్కౌట్ అవుతుంది. సో, రిలేషన్‌షిప్ అనేది ఇద్దరు ఎఫర్ట్స్ పెడితేనే వర్కౌట్ అయ్యే సిట్యుయేషన్ కాబట్టి వెయిట్ చేయండి. అదొక్కటే నేను చెప్తాను. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.